మై డియర్ ఫ్రెండ్స్, రెడ్మీ ప్యాడ్ గురించి ఒకసారి మనం ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ మధ్య ఇండియాలో అయితే ఈ యొక్క ప్యాడ్ అనేది లాంచ్ ఎక్కువ అవుతుంది. రీసెంట్గా మనకి ఒప్పో ప్యాడ్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది, ఒప్పో కంపెనీ. మరొక సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ ప్యాడ్ లాంచ్ అయింది. అండ్ నోకియా కూడా మనకి N10 సిరీస్లో అయితే ఒక ప్యాడ్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేశారు. సో ఒకసారి మనం ఈ యొక్క రెడ్మీ ప్యాడ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మ్యాక్సిమం అయితే డిస్కస్ చేస్తాను. ఈ యొక్క రెడ్మీ ప్యాడ్లో వీలైతే మనకి డిస్ప్లే వచ్చేసరికి 2K డిస్ప్లే ఇది. అండ్ క్వాడ్ స్పీకర్స్ ఇది మనకి టోటల్గా 4 స్పీకర్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ కూడా వీలైతే మనకి కంప్లీట్లీ మెటల్ బాడీ. సో డ్యూరబిలిటీ కూడా మనకి మ్యాక్సిమం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మ్యాక్సిమం డిస్కస్ చేద్దాం ఈ యొక్క వీడియోలో. సో నా స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ గాయస్. సో ఇంకా మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం ఈ యొక్క రెడ్మీ ప్యాడ్ యొక్క డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే మనకి డిస్ప్లే సైజ్ సరికి 10.6 ఇంచెస్ ఇది డిస్ప్లే. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా వీలైతే మనకి 2K అనమాట. సో యూజువల్లీ 2K ఉంది కాబట్టి మనకి డిస్ప్లేలో కలర్ ప్రొడక్షన్ కానివ్వండి, లేదా మ్యాక్సిమం ఆ కాంట్రాక్ట్ లెవెల్ కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్గా ఇంట్లో వీలైతే మనకి 400 నిట్స్ స్పాట్ చేయడం జరిగింది. సో పర్వాలేదు, మ్యాక్సిమం మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్లో నిట్స్ పర్సంటేజ్ చూసుకుంటే మనకి 300 నుంచి 450, 500 మధ్యలోనే ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క రెడ్మీ ప్యాడ్లో కూడా వీలైతే మనకి అప్రాక్సిమేట్లీ 400 నిట్స్ యూజ్ చేశారు. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. సో గేమింగ్ ఆడుతున్నప్పుడు ఆ స్మూత్నెస్ అనేది, లేదా మీరు యాప్ స్క్రోలింగ్ చేస్తున్నారు, లేదా UI యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది మనకి మ్యాక్సిమం అయితే బటర్ స్మూత్గా అయితే ఉండడానికి అయితే హెల్ప్ఫుల్ అయింది. అండ్ వీలైతే మనకి HDR 10-bit ప్యానెల్ ఇది. సో కలర్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అప్రాక్సిమేట్లీ మనకి 1 బిలియన్ ప్లస్ కలర్స్ అయితే ఈ యొక్క ప్యాడ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ గాయస్, ఈ యొక్క ప్యాడ్లో మనకి డిస్ప్లే అనేది ద నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం డిస్కస్ చేయాల్సింది ఈ యొక్క దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ helio G99 SoC యూజ్ చేయడం జరిగింది. యూజువల్లీ ఇది మనకి 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ టోటల్గా మనకి ఇది అక్టోగా ప్రాసెసర్ అంటాం. సో పర్వాలేదు, డేటా యూసేజ్కి అండ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గేమింగ్కి అండ్ మల్టీ టాస్కింగ్ అయితే ఖచ్చితంగా మనకి సరిపోయింది ఈ యొక్క G99 SoC ప్రాసెసర్ అనేది. అండ్ అదేవిధంగా ఒక విషయం గమనించాలి, దీంట్లో మనకి బ్యాక్ సైడ్ నా కెమెరా వచ్చేసరికి సింగిల్ క్యామ్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ కూడా వీళ్ళైతే మనకి సెల్ఫిష్ కోసం అయితే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ తీసుకురావడం జరిగింది. సో మీరు ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరా అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కెమెరాతో మీరు వీడియో డిపార్ట్మెంట్ వచ్చేసరికి 1080లో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ 4K క్యాపబిలిటీ అయితే మీరు రికార్డింగ్ చేసుకోలేరు. సో గమనించాలి. సో ఫ్రెండ్స్, మనం యూజువల్లీ ఈ యొక్క ప్యాడ్లో మనం కెమెరా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఈవెన్ మనకి యాపిల్ ప్యాడ్లో కూడా అయితే మనకి కెమెరా అనేది అంతకేం ఉండదు. సో ఓకే, పర్వాలేదు అనుకోవచ్చు. మొబైల్ ఫోన్లో ఉన్న క్యాపబిలిటీ అయితే మనకి ఈ యొక్క ప్యాడ్స్ అనేవి ప్రొవైడ్ చేయదు. కనెక్టివిటీ వచ్చేసరికి ఇది మనకి వైఫై, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చేసరికి 5.3 ఉంది. అండ్ Type-C పోర్ట్. అండ్ ఈ యొక్క ప్యాడ్ అనేది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసరికి Android 12 అండ్ MIUI 13. సో డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం గమనించాల్సింది, దీంట్లో మనకి స్పీకర్స్ వచ్చేసరికి క్వాడ్ స్పీకర్స్ అనమాట. మనకి టాప్లో 2 స్పీకర్స్ ఉంటాయి, బాటంలో 2 స్పీకర్స్ ఉంటాయి. సో యూజువల్లీ ఆడియో అనేది ప్రతి లౌడ్ ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ వచ్చేసరికి ఈ ఆడియో కూడా వీలైతే మనకి డోల్బీ అట్మోస్ అనమాట. సో మీకు ఒక శాంపుల్ క్లిక్ అయితే ప్లే చేస్తాను. సో ఈ క్లిప్ వస్తే వినండి. డే ఫ్రెండ్స్, ఇంకా ఫైనలీ నెక్స్ట్ చూసుకోవాల్సిన మనకి బ్యాటరీ. సో వీళ్ళైతే మనకి నియర్లీ 8000 mAh బ్యాటరీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ట్యాబ్ అనేది 18 watts అడాప్టర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో యూజువల్లీ మీరు 0 నుంచి 100% ఛార్జింగ్ చేయాలంటే మాత్రం నేను అనుకోను అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 3 to 4 hours టైం అయితే ఈజీగా తీసుకుంటుంది. సో మనకి కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో రిమైనింగ్ కంపెనీస్ కూడా మ్యాక్సిమం మనకి ఈ యొక్క 18 watts ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఫైనల్గా వీలైతే మనకి ఇండియాలో ఈ యొక్క ట్యాబ్ని అయితే 3 డిఫరెంట్ కలర్స్ లాంచ్ చేయడం జరిగింది. సిల్వర్ కలర్, మింట్ గ్రీన్ అండ్ గ్రే కలర్. అండ్ ఓవరాల్గా దీని యొక్క వెయిట్ వచ్చేసరికి గాయస్ 465 grams అనమాట. సో కంప్లీట్లీ మనకి బిల్డ్ క్వాలిటీ మాత్రం వీళ్ళైతే మెటల్ యూజ్ చేయడం జరిగింది. అనుకోకుండా మనకి ట్యాబ్ అనేది స్లిప్ అయినా సరే అంత కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. మ్యాక్సిమం మనకి డ్యూరబిలిటీ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. సో ఫైనల్లీ ఈ యొక్క ట్యాబ్లో అయితే వీళ్ళైతే మనకి 2 years అయితే OS అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి
ఆండ్రాయిడ్ 12 లాంచ్ చేశారు. సో ద నెక్స్ట్ ఆండ్రాయిడ్ 13కి ఆండ్రాయిడ్ 14కి అయితే ఈ యొక్క ట్యాబ్ అనేది ఎలిజిబుల్ అయింది. అండ్ 3 ఇయర్స్ వరకు అయితే వీళ్ళైతే సెక్యూరిటీ ప్యాచెస్ పంపడం జరిగింది. సో గాయస్ ఇంక మస్ట్గా మనం చూసుకోవాల్సింది ఈ యొక్క ట్యాబ్లో మీరైతే మల్టీ ఫంక్షన్ విండోస్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఫ్లోటింగ్ స్క్రీన్ ఉంది, అదేవిధంగా స్ప్లిట్ స్క్రీన్ టెక్నాలజీ కూడా ఈ యొక్క ట్యాబ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫైనలీ యూట్యూబ్ వచ్చేసరికి 2 months వరకు అయితే ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనమాట, ప్రీమియం సబ్స్క్రిప్షన్, మీకు ఎటువంటి యాడ్స్ కూడా రాదు. సో గాయస్ ఇంక మనం ఓవరాల్గా ప్రైసెస్ చూసుకుందాం. మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 3GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 13,000 రూపీస్. అండ్ 4GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 15,000 రూపీస్. ఇంకా ఫైనలీ 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 17,000 రూపీస్ అనమాట. అదే ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ కెపాసిటీ అప్ టు 1 TB వరకు అయితే మీరైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీకు స్టోరేజ్ పెంచుకోవాలనుకుంటే. అండ్ ఫైనలీ ఈ యొక్క ట్యాబ్ మీద వీళ్ళైతే మనకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా మీద. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు ఇదే ప్రైస్ కేటగిరీలో 15,000 రూపాయల్లో మనకి రీసెంట్గా ఒప్పో కంపెనీ అయితే ఒప్పో ప్యాడ్ ఎయిర్ లాంచ్ చేయడం జరిగింది. బట్ ఆ యొక్క దాంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 SoC యూస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం నెక్స్ట్గా చూసుకోవాల్సిన రియల్మీ ప్యాడ్ కూడా అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ రియల్మీ ప్యాడ్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మినిటెక్ హెలియో G80 SoC అయితే యూస్ చేశారు. బట్ ఏదైనా సరే ఈ యొక్క ఒప్పోలో అదేవిధంగా రియల్మీలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 7100 mAh బ్యాటరీ. బట్ ఏదైతే ఇప్పుడు మనం ప్రజెంట్ డిస్కస్ చేస్తున్నాం ఈ యొక్క రెడ్మీ ప్యాడ్లో మాత్రం బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మాత్రం 8000 అయితే ఇవ్వడం జరిగింది. సో యూజువల్లీ ప్యాడ్లో మనం ట్యాబ్లో అయితే మనం యాక్చువల్లీ మూవీస్ చూస్తూ ఉంటాం, జర్నీస్ చేస్తున్నప్పుడు హెవీ పర్పస్కి యూజ్ చేస్తాం చాలామంది అయితే. సో బ్యాటరీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో వీళ్ళైతే మనకి ఒప్పోతో రియల్మీతో పోల్చుకుంటే మాత్రం 900 mAh అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో గాయస్ డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ యొక్క ప్యాడ్ అనేది బాగానే ఉంది. సో మీకు ప్యాడ్ కొనే ఒపీనియన్ ఉంటే మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రెడ్మీ ప్యాడ్, ఒప్పో ప్యాడ్ అండ్ రియల్మీ ప్యాడ్. సో ఈ మూడు కూడా మీరు అయితే సైడ్ బై సైడ్ కంపేర్ చేసుకోండి. సో మీకే క్లారిటీ వచ్చేస్తుంది ఏది మీకు సూటబుల్ అనేది. సో డే ఫ్రెండ్ స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీకోసం నేను టెక్ అప్డేట్ తీసుకొస్తాను ఉంటున్నాను. మనకు వెళ్ళి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. గాయ్స్ టేక్ కేర్.